పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఉమ్మడి అనంతపురం జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజనపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఎవరిని కదిపినా ఏ నలుగురు గుమ్ముగున్నా గానీ పునర్విభజన మీదే చర్చ ఎక్కువగా నడుస్తుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రస్తుతం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్క రకంగా చెప్పాలంటే రాయలసీమలో ఉన్న అతిపెద్ద జిల్లా కూడా అనంతపురం. ఇక నాయకులతో పాటు పార్టీల దూకుడు కూడా అనంతపురం జిల్లాలో ఎక్కువగా ఉంటుంది. విభిన్నమైన రాజకీయ పరిస్థితులు అనంతపురం జిల్లాలో నెలకొని ఉంటాయి. జిల్లాల్లో జనాభా ప్రాతిపాదికన గతంలో 14 నియోజకవర్గాలను ఏర్పాటు చేస్తే ఇప్పుడు వీటి సంఖ్య సుమారు 16 నుంచి 18 వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అనంతపురం జిల్లాలో మరో 4 నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది. ఇక నియోజకవర్గాల పునర్విభజనపై వైసీపీ నాయకుల్లో కొత్త ఆశలు చిగురించాయి. కొత్త నియోజకవర్గాలు ఏర్పడితే పోటీ చేయడానికి రేసులో మేమున్నామంటూ వైసీపీ అధిష్టానానికి విన్నవిస్తూ ఉన్నారు. ప్రస్తుతం జిల్లాలో ప్రముఖ రియల్టర్ వైవి శివారెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పేరుగాంచారు. వైసీపీలో కీలక నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాను అంటూ కూడా వైవి శివారెడ్డి అన్నారు. ఇక నియోజకవర్గాల పునర్విభజనలో కొత్తగా వచ్చే అసెంబ్లీ స్థానాల్లో వైవి శివారెడ్డికి అవకాశం వస్తుందని అనుచరుల ప్రచారం జరుగుతోంది. అనంతపురం పట్టణంలో వైవి శివారెడ్డి అంటే ల్యాండ్ మార్క్ ఉంది. ఇక రాజకీయంగా వైసీపీలో టీడీపీలో ఉన్న కీలక నాయకులందరూ అదే ప్రాంతంలో నివాసం ఉండటంతో ఇక రాజకీయాల మీద ఆసక్తిని పెంచుకున్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, మహాలక్ష్మి శ్రీనివాస్, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి లాంటి నేతల ఇళ్లకు కార్యకర్తలు రావటం ఇలాంటి అంశాలు వైవి శివారెడ్డిని ఎన్నికల్లో పోటీ చేసే దిశగా నడిపించాయి అనే చర్చ నడుస్తోంది. ఇక వైవి శివారెడ్డి ఇటీవల వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్రకు చెందిన ఒక నేత ద్వారా జగన్మోహన్ రెడ్డిని కలిశారు వైవి శివారెడ్డి. గంటన్నర సేపు జిల్లా రాజకీయాల గురించి చర్చించినట్లు సమాచారం. ఇక అంగబలం అర్ధబలం ఉండటం, జిల్లాల్లో పేరు పొందిన బలమైన కాంట్రాక్టర్ అవ్వటం, భారీగా నిధులు వెచ్చిస్తానని అధినేత చెవిలో వేశారని అనంతపురం జిల్లాలో ప్రచారం నడుస్తోంది. 2017లో వైఎస్ జగన్ ధర్మవరం పర్యటన సందర్భంలో ఆయన సమక్షంలోనే వైవి శివారెడ్డి వైసీపీలో చేరారు. ఇక వైసీపీ నేతగా సామాజిక కార్యకలాపాలు, పార్టీ కార్యకలాపాలు, సహాయక చర్యలు చురుగ్గా పాల్గొంటున్నారు. పెద్ద స్థాయి రాజకీయ పదవులు వరించినప్పటికీ లోకల్ లెవెల్లో పార్టీ కార్యకర్తలు నేతలతో కలిసి పనిచేస్తున్నారు. ఇక ప్రస్తుతం చూస్తే ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాలున్నాయి, 175 అసెంబ్లీ స్థానాలున్నాయి. కొత్త పునర్వ్యవస్థీకరణ జరిగితే జనాభా పెరుగుదల, భౌగోళిక విస్తీర్ణం, పట్టణీకరణ వంటి అంశాల ఆధారంగా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుత ఊహాగానాల ప్రకారం అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 260 లేదా 263 వరకు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇక అదేవిధంగా లోక్సభ స్థానాలు కూడా 25 నుంచి 37 లేదా 38కి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనంతపురంలో ప్రస్తుతం ఉన్న 14 స్థానాలు ఇక 21కి చేరనున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన కేంద్రం పచ్చజెండా ఊపింది. రాష్ట్రం లోక్సభ, అసెంబ్లీ స్థానాలను 50% పెంచాలని నిర్ణయించింది. ఇక ఈ మేరకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో 3 లోక్సభ, 21 అసెంబ్లీ స్థానాలు ఏర్పాటు కానున్నాయి. అనంతపురం జిల్లా పరిధిలో 4, సత్యసాయి జిల్లా పరిధిలో 3 అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. తాజా జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేయనున్నారు. ఫలితంగా ఇప్పటి వరకు ఉన్న మండలాల స్వరూపాలు మారే అవకాశం కనిపిస్తోంది. 2029 ఎన్నికల్లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఏకంగా 8 స్థానాలు పెరుగుతూ ఉండటంతో మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గత ఎన్నికల్లో సీట్లు ఆశించి నిరాశ చెందిన నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులకు ఆశలు చిగురిస్తున్నాయి. ఈ సందర్భంలో ఇక ప్రధాన రాజకీయ పార్టీలో ఉన్న రాజకీయ నిరుద్యోగులకు అసెంబ్లీ, పార్లమెంటు సీట్ల పెరుగుదల వరంగా మారనుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ మేరకు విశ్లేషకులు కూడా విశ్లేషిస్తున్నారు.